హాయ్! టుడే రెసిపీ వచ్చేసి టమాటా మిరియాల చారు. ఈ సీజన్‌లో ఈ చారు పిల్లలకి చేసి పెడితే చాలా బావుంటుంది. జలుబులు, దగ్గులు రాకుండా ఉంటాయి. దీనికోసం ముందుగా 4 టమాటాలు తీసుకొని స్లైసెస్‌గా కట్ చేసి ఈ కొంచెం చింతపండు యాడ్ చేయాలి. దాంట్లో పసుపు, ఉప్పు వేసి వాటర్ పోసి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి బాయిల్ చేయాలి. ఈ టమాటాలు సాఫ్ట్‌గా అయ్యే వరకు ఉడికించాలి. ఈ లోపల దీనికి కావాల్సిన పౌడర్‌ని మనం రెడీ చేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపగుండ్లు, 1 స్పూన్ పచ్చెనపప్పు, 3 ఎండుమిర్చి అండ్ కొంచెం కొబ్బరి, ఒక స్పూన్ మిరియాలు అండ్ హాఫ్ స్పూన్ మెంతులు వేయాలి. ఇలా వేసి బాగా రోస్ట్ అయ్యాక దీంట్లో కొంచెం 1 స్పూన్ జీలకర్ర కూడా 1 స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేయాలి. ధనియాలు యాడ్ చేసిన తర్వాతకి మంచిగా ఎగిపోయిన తర్వాతకి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. పొడి చేసే ముందు ఒక 3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి దాన్ని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ టమాటా ముక్కలు అనేవి బాగా సాఫ్ట్‌గా ఉడికిపోయాయి. ఇలా పప్పు గుత్తితో ఇలా బాగా స్మాష్ చేసి దీంట్లో ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న దానికి ఒక ప్యాన్ పెట్టి మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి దీంట్లోకి మళ్ళీ జీలకర్ర అవి పోపు దినుసులన్నీ వేసేయాలి. దీంట్లో కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసేయాలి. ఇలా పోపు పెట్టుకున్న తర్వాతకి మనం వాటర్ పోసి పెట్టుకున్నాం కదా టమాటా రసాన్ని, ఆ టమాటా రసాన్ని మొత్తం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న పొడిని తీసుకొని దాంట్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాతకి దీని మీద క్యాప్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేయాలి. మొత్తం ఇలా పొంగు వచ్చేటప్పుడు తీసేసి దీంట్లోకి కొంచెం కొత్తిమీరని యాడ్ చేయాలి. కొత్తిమీర యాడ్ చేస్తే టమాటా రసం రెడీ అయిపోతుంది. ఒక 1 మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.